पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्ति। అవునా? సో మనం లాస్ట్ క్లాస్లో మనం ప్రిలిమినరీ రూల్స్ ఫర్ రేడియేటరీ హీలింగ్ గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం. చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. ఇందులో మనం 2 రూల్స్ మనం చదువుకున్నాం. థర్డ్ రూల్లో మనకు ఒక మంత్రం ఇచ్చారు. చాలా ముఖ్యమైనటువంటి మంత్రం ఇది. ఆ మంత్రం ఏంటో చదువుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. ఆ మంత్రం ఒకసారి చెప్పుకుని మనం ఫర్దర్ కంటిన్యూషన్ ఆఫ్ క్లాస్కి వెళ్దాం. ఈ మంత్రం ఏంటంటే, విత్ ప్యూరిటీ ఆఫ్ మోటివ్ ఇన్స్పైర్డ్ బై ఎ లవింగ్ హార్ట్ we offer ourselves for this work of healing. This offer we make as a group and to the one we seek to heal. సో అందరం కూడా ఒక బృందంగా తయారవ్వాలి అని నేను అన్నానంటే మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఆయన అన్నటువంటి మాట జాగ్రత్తగా మనం ఇది చేసుకోవాలి. ఇన్స్పైర్డ్ బై లవింగ్ హార్ట్ వి ఆఫర్ అవర్ సెల్స్ ఫర్ దిస్ వర్క్ ఆఫ్ హీలింగ్. సో మనందరం కూడా ఈ వర్క్ ఆఫ్ హీలింగ్ కొంత సబ్మిట్ అవ్వాలి. ఏదో క్లాసు ఏదో జ్వాలకులు గారు అంటే ఒక ఇది అలా ఉండిపోకండి దయచేసి. ఒక ఎలా అయితే ఒక ఆర్మీ వాడు ఒక డ్యూటీకి వాళ్ళు ఎలా అయితే వాళ్ళు సబ్మిట్ అయిపోతారో అలా మన యొక్క పర్సనల్ లైఫ్ మనకు ఉన్నా కానీ ఈ వర్క్కి కొంత మనం సబ్మిట్ అవ్వాలి. అది అవ్వకుండా మనం పరమ గురువుల మాట మాట్లాడుతున్నాం అంటే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అది. అందు గురించి మనం హృదయంలో మనం పరమగురువుల యొక్క కార్యక్రమానికి మనం సబ్మిట్ చేసుకోవాలి. మనందరం సబ్మిట్ అయ్యి వాళ్ళకి సమర్పణ చెంది మనందరం కూడా ఒక గ్రూప్గా ఉండి ఎవరికైతే మనం హీలింగ్ చేయాలో వాళ్ళతో ఒక గ్రూప్ అనేటువంటిది మనం ఫామ్ అవుతాం. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ వాళ్ళు అందులో ఆ పాయింట్స్ అన్ని చెప్తారు మనకి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది. సో అది మంత్రం మనం చెప్పుకోవాలి. మనం రోజు మనం ప్రేయర్లోనో లేదా మెడిటేషన్లోనో ఈ మంత్రం చెప్పుకొని మనందరం కూడా ఇచ్చేస్తే ఏమవుతుందంటే తెలియకుండా మనందరం కూడా హృదయ కేంద్రంలో మనందరం కూడా ఒకటిగా నిలుస్తాం. దేహంగా మనం ఎక్కడెక్కడైనా ఉండవచ్చు. హృదయ కేంద్రంలో మనందరం కూడా ఎలా అయితే జూమ్ మీటింగ్ అని ఆన్లైన్కి వచ్చేటప్పుడు మనందరం కూడా ఒక పాయింట్ ఆఫ్ దీంట్లోకి ఒక స్టేజ్లోకి మన ప్లాట్ఫామ్ మీదకి ఎలా అయితే వచ్చామో అలా మనం ఈ ధ్యానం ఏంటంటే చేసుకోవడంలో హృదయ కేంద్రంలో మనందరం కూడా ఒకటిగా అవుతాం. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు. యాజ్ యూ డూ దిస్, visualize the linking process going on. See it as moving lines of living light substance. So see it as a moving lines of living light substance. సో ఒక లైట్ సబ్స్టెన్స్ అంటే మనందరం కూడా ఒకే ఒక్క వెలుగుతో అనుసంధానం చెంది జీవించుతున్న వాళ్ళంగా అవ్వాలి హృదయ కేంద్రం. మిగిలిన లైఫ్ అంతా ఒక నిమిషం పక్క పెట్టేయండి. సో యాజ్ లైక్ మన యొక్క 7 o'clock క్లాస్కి వచ్చి మనందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎలా అయితే వచ్చేస్తామో మన యొక్క పర్సనల్ లైఫ్ అని పక్క పెట్టేసి కాసేపు. సో అలా హీలింగ్ వర్క్ వచ్చేసి మనందరం కూడా ఒక లివింగ్ సబ్స్టెన్స్ లైట్ సబ్స్టెన్స్ తోటి మనం అనుసంధానం చెందుతూ ఉంటాం. మనందరం కూడా చెందాలి. లింకింగ్ యూ
టు యువర్ బ్రదర్స్ ఆన్ టు ద వన్ హ్యాండ్ అండ్ టు ద పేషెంట్ ఆఫ్ ది అదర్. మనందరం కూడా ఒక లింక్ అవుతుంటాం, ఇంకొక సైడ్ పేషెంట్ తోటి లింక్ అవుతాం. ఇది మనం జరగాల్సింది. టు ద పేషెంట్ ఆన్ ద అదర్, సీ దీస్ lines going out from you to the heart center of the group and to the patient. ఇవన్నీ కూడా హార్ట్ సెంటర్ ఆఫ్ యూ అండ్ టు ద పేషెంట్. మన యొక్క హృదయ కేంద్రంతో మనం అందరం కూడా అనుసంధానం చెందాలి. సో దీనికి కావాల్సినటువంటి మంత్రాలు కూడా మనం ఎసాటరిక్ సైకాలజీలో చాలా చెప్పుకున్నాం మనం. అవన్నీ మంత్రాలు మనం ధ్యానం చేసుకోవాలి. ఊరిని మంత్రాలు ఇచ్చారు అనుకోకండి. ఒక సాధన అంటున్న జీవితంలో మీరు ఏర్పాటు చేసేసుకోండి దయచేసి. సాధన అంటున్నది ఏర్పాటు చేసుకోకుండా మనం కంటిన్యూ అవుతాను, మనం నిలబడలేము. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ధార ఇదంతా, ఒక జ్ఞానం అనేటువంటి ధార అలా ప్రవహిస్తాయి. దానికి మనం కొద్దిగా అయినా సరే ఆ ధారలో నిలబడాలంటే మనం గట్టిగా పట్టుకోవాలి. లేదా మనం పట్టుకోకుండా ఊరికి అలా నుంచున్నాం అనుకోండి, చేతకాని వాడు మనం స్నానానికి, ఆ వరదలో మనం కొట్టుకెళ్ళిపోతాం. దీనికి అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి అనమాట. అంటే ఏంటి? ఇక్కడ ఈ జ్ఞానం అనేటువంటి ధారలా వెళుతున్నప్పుడు మనం పట్టుకోవాలంటే ఈ జ్ఞానానికి ఆధారం ఏమిటి? మన యొక్క సాధనకు సంబంధించినది ఒక చక్కటి ప్రిన్సిపల్స్, ఒక గురు సమర్పణ, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. కనుక అవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సాధన అంటే దాంట్లో కూర్చున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనందరం కూడా హార్ట్ సెంటర్ ఆఫ్ ద గ్రూప్ అండ్ ద పేషెంట్. హార్ట్ సెంటర్ తోటి మనం అందరం కూడా అనుసంధానం చెంది పేషెంట్ యొక్క హార్ట్ సెంటర్ తోటి అనుసంధానం చెందండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది రాసుకున్న తర్వాత మనం నెక్స్ట్ but work ever from the Ajna center until instructed to do differently. హార్ట్ సెంటర్ తోటి లింకప్ అవ్వాలి, ఆజ్ఞా సెంటర్ తోటి పనిచేయండి. ఆజ్ఞా సెంటర్లోకి వెళ్ళిపోండి మీరు చక్కగా. అంటే మామూలుగా బయట చెప్పేటప్పుడు ఈ సెంటర్స్, ఈ ఆజ్ఞా సెంటర్లోకి వెళ్ళిపోండి అని ఇలాంటి చెప్పకూడదు. మీరు దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. క్లాస్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాబట్టి మీతో అంటున్నాను. ఈ బయట మనం ప్రవచనాలు చెప్పుకునేటప్పుడు అప్పుడు ఈ మాటలు మాట్లాడకూడదు మనం. అందుగురించి క్లాస్కి వస్తున్న వాళ్ళు చక్కగా మీరు కన్నులు మూసుకుని మీరు రా ధ్యానంలో కూర్చున్నప్పుడు, ప్రేయర్ చేసుకోవడానికి కూర్చున్నప్పుడు, ఓంకారోచ్చారణ ఇలాంటివి చేసుకుంటూ ఉన్నప్పుడు, చక్కగా మీకు నచ్చిన మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ ఉన్నప్పుడు, చక్కగా మనకి మాస్టర్ జలగు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ వచ్చినప్పుడు చక్కగా కుండలిని శక్తి, అంటే ఇంకా కరెక్ట్గా చెప్పమంటే ఒక చక్కటి ధ్యానం పొద్దున సాయంత్రం లేదా జీవితంలో కాసేపు రోజు ఒక గంట సేపు ఏదో చేసుకునేటువంటి వాళ్ళు చక్కగా కన్నులు మూసుకొని ఇప్పుడు మన ప్రేయర్ అనుకోగానే వాళ్ళు చక్కగా కుండలిని శక్తి ఆజ్ఞా చక్రం అలా వెలుగుతుంది. అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అక్కడ రెడీగా ఉంటుంది అనమాట. ఎలా అయితే ప్రతి గదిలో మనకి లైట్స్, ఫ్యాన్లు ఇవన్నీ ఉంటాయో అలా చక్కగా అక్కడ ఉంటుంది చక్కగా శక్తి. చక్కగా మీరు కన్నులు మూసుకోగానే అక్కడ ఆజ్ఞా చక్రంలో మీ యొక్క వెలుగు ఉన్నట్టుగా అలా ధ్యానం చేయండి అంతే. అక్కడి నుంచి మీ యొక్క హృదయ కేంద్రానికి వెలుగు ప్రవహిస్తున్నట్టుగా మీరు ధ్యానం చేస్తాం, అది వేరే విషయం. చక్కగా ఈ ఆజ్ఞా చక్రం యొక్క వెలుగు నుంచి హృదయ కేంద్రం ద్వారా మన లింకప్ అయినటువంటి దానికి కావాల్సినటువంటి వెలుగు లేదా జ్ఞానం అనేటువంటిది అలా ప్రవహింపబడుతుంది. ఇది మనం చేసుకోవాల్సినటువంటి సాధన. సో ఈ స్టెప్ ఒక జనరల్గా మామూలుగా మాట్లాడే వాళ్ళ దగ్గర దయచేసి ఈ స్టెప్ చెప్పకండి ఎవరు కూడా. చక్కగా ఒక సాధన నుండి చక్కగా చేసుకున్నటువంటి వాళ్ళు చక్కగా మీ యొక్క, అంటే సహజంగా వాళ్ళకి వెళ్ళిపోతుంది, అది పాయింట్ మనం చెప్పక్కర్లేదు కూడా. చక్కగా సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ వెలుగు అనేటువంటిది కుండలిని శక్తి చక్కగా ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నా సరే ఆజ్ఞా చక్రం అలా వెలుగు అలా ఉంటుంటుంది. సో అక్కడి నుంచి పనిచేయడం అంటే చెయ్యండి అంటారు. ఉదాహరణకి చక్కగా ఒక మంచి ఉద్యోగం సద్యోగం అన్ని చక్కగా ఉన్నటువంటి వాడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు 2 ఏళ్ళు చేస్తున్నట్టు నెమ్మదిగా ఒక కారు అయితే వాడు ప్రతి వాడు కొనేస్తాడు. అలా వెలుగు అనేటువంటిది ఆజ్ఞా చక్రంలో సహజంగా ఉంటుంది. మీరు ఇప్పుడు వెలుగు విడిపోయింది కదా, మీరు అక్కడ ఆన్ చేయండి అంటున్నారు. జస్ట్ యూ స్టార్ట్ వర్కింగ్ ఇన్ దట్ సెంటర్ అంటున్నారు. చాలా హయ్యర్ పాయింట్ ఇది. సో ఇన్స్ట్రక్టెడ్ టు డూ డిఫరెంట్లీ ఇన్ దిస్ వే the Ajna center and to the heart center of all the persons involved will be closely interrelated. ఇక్కడి నుంచి హార్ట్ సెంటర్స్కి చక్కగా ఇంటర్ రిలేషన్ అవుతున్నాడు. అంటే వీడి యొక్క వెలుగు ఇక్కడి నుంచి అన్నది చక్కగా హృదయ కేంద్రంలో దిగి ఈ హృదయ కేంద్రం నుంచి సమస్త అందరి యొక్క హృదయ కేంద్రాలకి ప్లస్ పేషెంట్ యొక్క హృదయ కేంద్రానికి ఇదంతా వెళుతుంది. లింకప్ అవుతాం మనం. 6 గంటల ప్రేయర్ అనుకోండి లేదా 9 గంటల ధ్యానం అనుకోండి, ఏదో మీ ఇష్టం. సో అది వెళ్తాము. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ద పర్సన్స్ ఇన్వాల్వ్డ్ విల్ బి క్లోజ్లీ ఇంటర్రిలేటెడ్. యు సీ హియర్ వేర్ ద వాల్యూ ఆఫ్ విజువలైజేషన్ కమ్స్ ఇన్. ఇట్ ఈస్ ది రియాలిటీ, ద ఎథరిక్ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ది
క్రియేటివ్ ఇమాజినేషన్. దిస్ ఈస్ కాల్డ్ ఈథరిక్ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ది క్రియేటివ్ ఇమాజినేషన్. ఈథరిక్ ఎక్స్టర్నలైజేషన్ అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి. ఆఫ్ ది క్రియేటివ్ ఇమాజినేషన్, విల్ ఆస్పెక్ట్ నుంచి ఈథరిక్ ఆస్పెక్ట్ నుంచి ఫిజికల్ ఆస్పెక్ట్ ఇది. సో విల్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే క్రియేటివ్ ఇమాజినేషన్, అది నుంచి ఈథరిక్ విజువలైజేషన్, అక్కడి నుంచి క్రియేటివ్ మేనిఫెస్టేషన్ దీనిలోకి వస్తుంది అన్నట్టు. ఇది ఈ ప్రాసెస్లో మీకు ఆజ్ఞాచక్రం నుంచి ఈ ప్రాసెస్లో జరగాల్సినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. అంటే చాలా హయ్యెస్ట్ పాయింట్స్ అంటే మహానుభావులు వాళ్ళు ఇలా చేయి పెడితే రోగాలు తగ్గిపోతాయట, లేదా వీళ్ళు ఇలా ఏదో చేస్తే వాళ్ళకి తగ్గిపోతుందట అంటున్న దానికి బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి సైంటిఫిక్స్ అన్నీ కూడా ఈరోజు మన క్లాస్లో చెప్తున్నారు. సో సైంటిఫిక్గా ఎవడైతే ఫాలో అవుతాడో వాడి ద్వారా కూడా అంత హీలింగ్ జరిగిపోతుంది. వీడు చేయేస్తే వాడికి అలా తగ్గిపోతుంది రోగం. ఇవన్నీ కూడా సాధ్యమే. సో అది ఈరోజు విషయం. ఇట్ ఈస్ ఇన్ రియాలిటీ ద ఇథరిక్ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ది క్రియేటివ్ ఇమాజినేషన్. ఇథరిక్ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ది క్రియేటివ్ ఇమాజినేషన్. ఇది థర్డ్ పాయింట్. జాగ్రత్తగా, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇట్లాంటి హీలింగ్లో. అది మనం చదువుకున్న నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాం కూడా. Then use thought, directed thought, for a brief moment and think of the one you seek to heal. Then use thought. మీరు మీ యొక్క ఆలోచన శక్తి దానికి మీరు కాస్మిక్ ఫైర్లో పదునిచ్చి పెట్టాము మనం ఆల్రెడీ. అక్కడ ఆలోచన అంటే ఏంటి, మనలో ఒక థాట్ అంటే ఏంటి, థాట్ ఫామ్ అంటే ఏమిటి, థాట్ క్రియేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చదువుకున్నాం. సో ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దెన్ యూస్ థాట్ అన్నారు. ఇప్పుడు అంటే ఈ స్థితికి వచ్చేది మీరు పతంజలి యోగంగా మనం చెప్పుకోవాలంటే ఇదే పాయింట్ని. యమము నియమము అయిపోయిందండి ఆల్రెడీ. తర్వాత ఆసనం అయిపోయింది, ప్రాణాయామము. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ప్రాణాయామంలో ఉన్నప్పుడు ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి, ఈ 4 స్టేట్స్ ఉన్నాయి పైన. అందులో ప్రత్యాహార స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏంటి, ప్రాణాయామంలో ఏదైతే వీడు పొందాడో, అంటే ప్రాణాయామం అంటే ఏంటి, మనం ఇంకొక రకంగా ఇదే పాయింట్ చెప్పినప్పుడు ఎసాట్రిక్ ఆస్ట్రాలజీగా మీరు ఇదే పాయింట్ చెప్పండి అని అనుకుంటే మీరు తులారాశి స్థితి, ఆ స్థితిలో మీరు నుంచున్నారు అంటే కరెక్ట్గా సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు దాన్ని. చక్కగా అంటే వీడి హృదయంలో ఎక్కడ కూడా అలలు లేవడం అంటది లేదు, అలలు ప్రశాంతంగా ఉన్నాయి, నీరు, ఆ స్థితిలో వీడు ఉన్నాడు. సో ఆ స్థితికి వీడు చేరినప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలంటే వీడు సాధనలో, సో దాన్ని యూస్ థాట్. అంటే వేరే శబ్దాలు అవి వీడిని డిస్టర్బ్ చేయడం ఉండదు. వేరే ఎవరో వీడిని ఏదో అంటే వీడు ఉదాహరణకు వీడు ధ్యానానికి కూర్చున్నాడు, పూర్ణ ధ్యానానికి. ఇందులోపల ఎవడో వచ్చి వీడు చివరిలో చెప్పాడు, ఏమంటే మీ ఫ్రెండ్ అంటే ఎవడో సుబ్బారావు గారు వచ్చి కూర్చున్నారని బయట అన్నారు. వీడికి వాడు ఏదో బిజినెస్ చేద్దాం అనుకున్నారు. ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సంతకాలకు 2 రోజుల ముందు రమ్మన్నాడు. వాడు ఈ రోజు వచ్చాడు అనుకో, ఊరికి నేను సరదాగా చెప్తున్నాను. ఇప్పుడు నేను సంతకం పెట్టాలా వద్దా, వాడేమో సంతకం పెట్టమంటున్నాడు. ఇలాంటివన్నీ మన బుర్రకు పెట్టుకోకండి దయచేసి. మీ మైండ్ ఎప్పుడు చూసినా సరే ప్రశాంతంగా ఉండేటువంటి స్థితిలో మీరు ఉండండి. అది బాగా గుర్తుపెట్టేసుకోండి. అంటే సంతకం పెడితే మనకి 4 నెలల్లో సంపాదించేది 1 నెలలో మనం సంపాదిస్తాం కదా, అది చాలా తేలిక కదా, ఇవన్నీ కరెక్టే. ధ్యానం ఈ హయ్యర్ స్టెప్స్లో కూర్చునేటువంటి వాడు అలాంటి పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే అలా కూర్చున్నా సరే అలా వీడికి మనస్సు చాలా తేలిక అలా నిలబడిపోవాలి. సో అది అక్కడ అప్పుడు దెన్ యూస్ థాట్ అన్నారు. ఇక్కడ యూస్ థాట్ అనేటికి ఉదాహరణకి ఆ సుబ్బారావు గారు అక్కడ కూర్చుని ఉన్నారు. వీడి మైండ్లో ఆయన ఈ సంతకం ఇదంతా వచ్చేస్తుంది థాట్. ఇంత ధ్యానంలో కూర్చుని ఆయన్ని బిజినెస్ చేయాలా వద్దా, వాడు సంతకం పెట్టాలా వద్దా, సంతకం పెడితే మరి లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఇవన్నీ వీడు బుర్రలో తిరిగిపోయాయి. అప్పుడు వీడు థాట్నే వాడతాడు, వాడలేడు. అలాగా సార్ నేను వాడిని ఇప్పుడు రమ్మని చెప్పలేదు అనుకోండి, అప్పటి నుంచి కొంచెం మనసు ఎప్పుడు కూడా చక్కగా అలా ఇవన్నీ చెప్పేసాం మనం. ఆ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని యూస్ థాట్. ఇక్కడ మీకు ఉన్నటువంటి థాట్ని చక్కగా వాడండి. ఒక మంచి పరికరం, మంచి ఇన్స్ట్రుమెంట్ మీలో ఉండేటువంటి థాట్. ఈ థాట్ని చక్కగా వాడడం అంటున్నది నేర్చుకోవాలి మనం. చక్కగా ఇవన్నీ రహస్యాలు మన కాస్మిక్ ఫైర్లో చెప్పాలి. ఈ సాట్రిక్ సైకాలజీలో కూడా మనం చాలా చదువుకున్నాం దాని గురించి. ఈ థాట్ని చక్కగా వాడడం అంటుండే చేయండి. అది మంచి ఇన్స్ట్రుమెంట్ థాట్ అనేటువంటిది. ఇట్స్ వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు ఆ థాట్ని వాడండి అన్నారు. ఎలా వాడాలి దాన్ని, డైరెక్టెడ్ థాట్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్ అండ్ థింక్ ఆఫ్ ద వన్ యూ సీక్ టు హీల్. ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్, జస్ట్ ఒకసారి అలా హృదయంలో స్మరించుకుని వదిలేసేయండి. చాలా ముఖ్యమైనటువంటి స్టెప్స్ ఇవన్నీ కూడా. ఎదుటివాడికి హీలింగ్ జరగాలంటే చాలా ముఖ్యమైనటువంటి స్టెప్స్ ఇవన్నీ మనం ఈరోజు చదువుకునేవి.
మీరు జస్ట్ ఆ పేషెంట్ని ఒక్కసారి అలా స్మరించుకుని వదిలేసేయండి అంతే. ఇంక వాడి గురించి అయ్యో వాడు చాలా బెడ్ మీద ఉన్నాడే, వాడి కుటుంబం చాలా వాడి మీద ఆధారపడిపోయింది, వాళ్ళకి ఇప్పటికే డబ్బు చాలా ఖర్చు అయిపోయింది, ఇలా ఇది అది హీలింగ్ అవ్వదు. అది వాడి గురించి మనం బాధపడ్డాం, బాధపడినందువల్ల హీలింగ్ చేయలేం. బాగా గుర్తుపెట్టేసుకోండి. For a brief moment, directed thought for a brief moment, and think of the one you seek to heal, linking up with him and focusing your attention on him so that he becomes in reality in your consciousness and close to you. ఒకసారి మీరు స్మరించుకున్నాడికి వాడు మీ హృదయం ఉన్న వాడు మీ ముందు ప్రత్యక్షమైనట్టుగా అయిపోతుంది. మీరు వాడికి చాలా దగ్గర లింకప్ వచ్చేస్తున్నాడు. ఆ స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. జస్ట్ వాడిని అలా స్మరించుకొని వదిలేసేయండి. మీరు వాడి యొక్క హృదయంలో ఏదుందో, ఎక్కడ డిజార్డర్ ఉందో అది మీ హృదయంలోకి ప్రతిస్పందించేస్తుంది. వాడికి మీకు ఒక చక్కటి క్లోజ్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అంటే వాడు ఎవడైనా అవ్వచ్చు, ఒక అన్నోన్ పర్సన్ అవ్వచ్చు మీకు, బట్ అది మీకు ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. సో ఇన్ యువర్ కాన్షియస్నెస్ అండ్ క్లోజ్ టు యూ, వెన్ యు ఆర్ అవేర్ వాట్ ద ఫిజికల్ డిఫికల్టీ ఈస్, దెన్ సింప్లీ రీకాల్ ఇట్ టు యువర్ మైండ్ అండ్ దెన్ డిస్మిస్ ఇట్. నెక్స్ట్ ఫస్ట్ పేషెంట్ని మీరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ వాడి యొక్క ఫిజికల్ డిసార్డర్ ఏంటి? ఉదాహరణకు వాడికి జ్వరం లేదా వాడికి ఆయాసం, వాడికి ఆయాసంగా ఉంది. జస్ట్ అలా స్మరించుకుని వదిలేసేయండి. జస్ట్ మనసులో ఒక్కసారి వాడికి ఆయాసంగా ఉంది ఆ పాయింట్ తీసుకున్నారు, నెక్స్ట్ ఇంక వదిలేసేయండి. ఆ పాయింట్ని వదిలేసేయండి, మళ్ళీ పెట్టుకోకండి మైండ్లో. ఎలా స్టెప్స్ వేయాలో మీకు చెప్తున్నారు ఇవన్నీ కూడా. దెన్ డిస్మిస్ ఇట్, సింప్లీ రికాల్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అండ్ దెన్ డిస్మిస్ ఇట్. జస్ట్ ఇలా రికాల్ చేసుకుని ఫలానా పేషెంట్ వాడికి ఏదో డయాలసిస్, జస్ట్ అలా స్మరించుకుని వదిలేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తున్నారు. ఫర్గెట్ నౌ ద డీటెయిల్స్ ఆఫ్ ద వర్క్ such as the group, yourself, and the difficulty of the patient, and concentrate upon the type of force you are going to handle. మీరు మర్చిపోవాల్సింది ఏంటంటే, ఉదాహరణకి మనం ప్రేయర్కి వచ్చి కూర్చున్నాం గురు పూజల్లో, మన చుట్టూతో ఎవరెవరు ఉన్నారు, ఏమిటి, ఏ సెంటర్ల నుంచి వచ్చారు, ఇవన్నీ మనం ప్రేయర్లో మనకు గుర్తుంటుందా? గుర్తుండదు. ప్రేయర్కి ముందు అంటే సార్ మీరు కూడా వచ్చారా, చాలా సంతోషం, హాయ్ బాగున్నారా, నమస్కారం, తర్వాత అలా అనుకుంటే అయిపోయింది. ప్రేయర్కి వచ్చి ఒకసారి కూర్చున్న తర్వాత కన్నులు మూసుకుని ఓంకారానికి మనం సంసిద్ధం అయిపోయి కూర్చొని ఓంకారం వచ్చారు ప్రారంభమైంది, ఇవో మనం గుర్తుండవు. చూసారా, అలా వీడు గ్రూప్ తోటి ఫస్ట్ లింకప్ అయిపోయి ప్రేయర్ కూర్చున్నాడు మెడిటేషన్కి. తర్వాత ఇక గ్రూప్ వీడి మైండ్లో ఉండదు, పేషెంట్ వీడి మైండ్లో ఉండదు, పేషెంట్కి సంబంధించినటువంటి డిసీజ్ వీడి మైండ్లో ఉండదు. జస్ట్ అవన్నీ రీకాల్ అయిపోయింది, అని వీడి మైండ్లో చెడిపోయింది. అది చాలా హయ్యర్ స్టెప్స్ వీడు కూడా. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వీడు స్లోట్లో నుంచి ఒక శక్తిని వీడు ఆహ్వానిస్తాడు. చోట్లో ఉన్నటువంటి శక్తిని వీడు ఇన్వోక్ చేయగలగడం కూడా వీడు అలవాటు చేసుకోవాలి, తయారవ్వాలి దానికి తగ్గట్టుగా. ఆ శక్తిని వీడు ఇన్వోక్ చేసి వీడు ఇప్పుడు ఈ శక్తిని లింకప్ అయి పేషెంట్కి పంపించాలి. చాలా హయ్యర్ పాయింట్స్ వాళ్ళు. ఏం చేయాలి? ఫోర్స్ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ విచ్ ఇస్ ఇన్ దిస్ కేస్ అండ్ ఫర్ ది ప్రెసెంట్ సెకండరీ లా ఫోర్స్. దీని అన్నారు సెకండరీ ఫోర్స్ అన్నారు. ఈ సెకండరీ ఫోర్స్ అని వీడు అంటే దిస్ ఇస్ ద ప్రిలిమినరీ స్టెప్. ఫస్ట్ చేయాల్సింది ఏంటి? సెకండరీ ఫోర్స్ వీడు చోట్ల నుంచి ఇన్వోక్ చేయాలి. వీడు సెకండరీ ఫోర్స్ ఆఫ్ లవ్, అది వీడు ఇన్వోక్ చేసి ఇప్పుడు పేషెంట్ పంపించాలి. ద ఫోర్స్ ఆఫ్ లవ్, వాట్ ఐఎమ్ హియర్ గివింగ్ అవుట్ is an adaptation of the secondary method of healing arranged for beginners. బిగినర్స్లో ఫస్ట్ ఇది సెకండరీ ఫోర్స్ అన్నది వాడటం, దానికి కావాల్సినటువంటి హీలింగ్ ఇది చెప్తుంది. దిస్ ఇస్ ద అంటే ప్రిలిమినరీ స్టెప్ ఫర్ బిగినర్స్. హాయిగా ఈ హీలింగ్ అనేటువంటిది చాలా సులభంగా చక్కగా చేయొచ్చు. సో చక్కగా సెకండరీ ఫోర్స్ ఆఫ్ లవ్ అనేటువంటిది చక్కగా అలా ఇన్వోక్ చేయండి. చక్కగా ఆ రే ఆఫ్ లవ్ అనేటువంటిది వాడికి పాస్ ఆన్ అయ్యేటట్టుగా చేయండి. ఇది చేయడంలో మీరు ఇంకొక ఇది కూడా, మీరు ది హై ప్రిస్టెస్ అమ్మవారి యొక్క స్వరూపం మనకు టారెట్ కార్డులో ఉంటుంది. ఆ చక్కగా అలా హృదయంలో అలా ధ్యానం చేయండి, అది అలా వస్తుంది మీకు. ఇంకొక కీ మీకు చెప్తాను. ఇది ఇలా సాధన చేస్తుంటున్నప్పుడు సెకండరీకి సంబంధించినటువంటి మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని ధ్యానం చేసుకోవచ్చు మీరు హృదయంలో. ఇంకొక రహస్యం చెప్తాను, వృషభ రాశికి సంబంధించినటువంటి మంత్రాన్ని ధ్యానం చేసుకోండి. చక్కగా సెకండరీ అంటే వృషభ రాశి, వృషభ రాశిలో ఉచ్చస్థితి చంద్రుడు, తర్వాత శుక్రుడికి ఓన్ వస్తుంది. చక్కగా ఆ వెలుగు అనేటువంటిది వృషభ రాశి నుంచి అలా దగ్గర వస్తున్నట్టుగా
నీలవర్ణమైనటువంటి వెలుగు అది అంతా కూడా. అది చక్కగా అలా వస్తుంటుంది, అక్కడి నుంచి ఒక వేణుగానం అంటున్నది అలా దిగి వస్తుంటుంది, అలా ధ్యానం చేస్తాను. అంటే ఇప్పుడు నేను చెప్పాను కూడా మీకు 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 సెకండ్ రేకి లింకప్ అయిపోయేటడానికి కావాల్సినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. సో అలా మీరు సెకండ్ రేకి అలా లింకప్ అవ్వండి. లింకప్ అయ్యి ఆ హీలింగ్ ఎనర్జీ, ఆ థాట్ ఎనర్జీని చక్కగా అలా మీరు ఆ ప్రవహించేటట్టు చేయండి అక్కడ అంతా కూడా. అది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు ఏం చేయాలంటే మనం తర్వాత going to handle, which is in this case for the present ray, second ray force, the force of love. What I'm here giving not is out is an adaptation of the second ray method of healing arranged for beginners. ఇది చేయాలి. తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఇప్పుడు, ఫీల్ ఏ డీప్ లవ్ పోరింగ్ ఇంటూ యూ. అలా హృదయంలో అలా మనకి చే పైనుంచి అలా ఒక ధార అంటుండే మన హృదయంలో అలా పడుతున్నట్టుగా చేయండి. ఒక ప్రేమ ధార పైనుంచి అలా మీ హృదయంలోకి అలా దిగి వస్తున్నట్టుగా ధ్యానం చేయండి. దిస్ ఇస్ ద ఫోర్స్, సెకండరీ ఫోర్స్ దట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ స్పేస్. అమ్మవారు ది హై ప్రీస్టెస్ అలా చైతన్యం ఆ వెలుగు నుంచి ఒక ధార అంటున్నది అలా మీ హృదయంలోకి దిగుతున్నట్టుగా మీరు ధ్యానం చేయండి. ఒక వెన్న అలా శ్రీకృష్ణుడి చేతుల్లోంచి వెన్న మీ చేతుల్లో దింపినట్టుగా అలా ధ్యానం చేయండి అంతే. ఆ వెన్న మీ చేతుల్లో ఉండాలి అంటే మీరు పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వరూపంగా ఉన్నప్పుడు ఆ వెన్న మీలో చేతిలో ఉన్నది కరగదు, లేదా కరిగిపోతుంది. ఇది ఫస్ట్ శ్రీకృష్ణుడు ఎప్పుడు చెప్తాడు ఈ పాయింట్. ఆయన యొక్క లైఫ్ మీరు చూసుకుంటే ది లైఫ్ ఆఫ్ శ్రీకృష్ణ అండ్ ది టాక్స్ ఆఫ్ శ్రీకృష్ణ ఆర్ హైయెస్ట్. అవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఈ పాయింట్ ఎప్పుడైతే ఆయన మా దీని రేపల్లి నుంచి స్టార్ట్ అయి బయటకు వస్తాడో అక్కడ ఫస్ట్ టీచింగ్ టు ఉత్సవ అదిరిపోతుంది. వెన్న నీ చేతుల్లో నిలబడాలంటే నీ మనసు నా మీద ఉండాలని చెప్పాడు, అయిపోయింది. సో ఆ వెన్న అనేటువంటిది అంటే ప్యూర్ లవ్ అనేటువంటిది అలా పైనుంచి వీడి కిందకి అలా దిగుతున్నట్టుగా అలా ధ్యానం చేయండి. మీ హృదయంలోకి అలా ప్రేమ అనేటువంటి ధారలా ఒక పాల ధార అనండి, ఒక వెన్న అనండి, ఇవన్నీ మీ హృదయంలోకి అలా పైనుంచి అలా ప్రవహిస్తున్నట్టుగా అలా ధ్యానం చేయండి కాసేపు అలా కూర్చొని. దాన్ని ఏమనంటే దానికి ప్రేమ అన్నారు అని. ఆ ప్రేమ అనేటువంటిది మీ హృదయంలోకి అలా ప్రవహిస్తున్నప్పుడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు దీనిలో నెక్స్ట్ ఏం చేయాలి. Regard it as a substantial light which you can and will manipulate. Regard it as substantial light. అలా ఆయన నుంచి మీ హృదయంలోకి అలా దిగుతున్నట్టుగా అలా ధ్యానం చేయండి. చేస్తున్నట్టు విచ్ యూ కెన్ అండ్ విల్ మ్యానిపులేట్. దీన్ని మీరు నెక్స్ట్ స్టెప్ చెప్తారు. ఇది ఏం చేయాలంటే దెన్ సెండ్ ఇట్ అవుట్ యాజ్ అ స్ట్రీమ్ ఆఫ్ రేడియంట్ లైట్ ఫ్రమ్ ది ఆజ్ఞా సెంటర్ అండ్ డైరెక్ట్ ఇట్ టు ద మీడియం ఆఫ్ యువర్ హ్యాండ్స్ టు ద పేషెంట్. ఇదంతా కూడా మీ యొక్క ఆజ్ఞా చక్రంలోకి అలా దిగుతున్నట్టుగా ఇలా ఇక్కడ దిగుతున్నట్టుగా అలా ధ్యానం చేయండి. ఇక్కడ నుంచే డైరెక్ట్గా మీరు పేషెంట్కి ఎలా పంపించాలో ది హైయెస్ట్ సీక్రెట్ మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇక్కడ దిగింది వెలుగు, ఇక్కడి నుంచే మీరు పేషెంట్కి ఇప్పుడు పంపిస్తారు. అది హీలింగ్ లింక్ అదే. From Agnya center and direct it through the medium of your hands to the patient. In doing this, hold the hands before eyes, palms outward and with the back of the hands next to the eyes and about 6 inches away from the face. ఇలా పెట్టుకోండి చేతులు. ఇంతే గడిచి ఇలా పెట్టుకుని ఈ వేరుగా అనేటువంటిది అలా పేషెంట్ని ధ్యానం చేసుకుని ఇలా వాడికి తెచ్చు. ఇస్ ద స్టెప్. ఇది మీరు చేయాల్సినటువంటి. ఈ కాళ్ళకి కరెక్ట్గా ఇలా కళ్ళు మూసేస్తున్నట్టుగా ఇలా ఉండాలి, చేతులు ఇలా ఉండాలి. ఈ ఆజ్ఞా చక్రంలో నుంచి చేతుల్లోకి వెలుగు అనేటువంటి దిగుతుంది. ఈ చేతుల్లో నుంచి వెలుగు దీస్ ఆర్ ది ట్రాన్స్మిటర్స్. బాగా గుర్తుపెట్టుకోండి మీ చేతులు. అందు గురించి ఈ హీలింగ్ క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు, హీలింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఈ చేతులు చాలా విలువైనటువంటి ఫింగర్స్. ఇవన్నీ కూడా చేతిలో చాలా ఎనర్జీస్ ఉంటాయి. ఈ చేతులతోటి ఎవరిని పడితే వాడిని ముట్టుకోవడం, ఏవి పడితే వాడు టచ్ చేయడం అంటే చేయకండి. అది నేను చెప్తాను అనుకున్నాను. అంటే జనరల్ యూసేజ్ ఇస్ డిఫరెంట్, బట్ ఊరికి అన్నెసరీగా ఇది చేయడం చేతి ఏమవుతుందంటే యూ లూజ్ ఎనర్జీస్ ఫ్రమ్ ది హ్యాండ్స్. ఏవి పడితే ఉదాహరణకి చాలా శుభ్రంగా స్నానం చేసి వచ్చాం, వెళ్ళి అవి ముట్టుకుంటే ఏమైతే మనం ఇదవుతాం కదా. సో అలా కేర్ ఇక్కడ అంతే, వేరే ఉద్దేశం కాదు నేను చెప్తాను. ఒక కేర్ఫుల్గా ఉండండి సో దట్ ఒక హై ఎనర్జీస్ మీ ద్వారా ఫ్లో అవుతున్నాయి. ఒక
చాలా పవిత్రమైనటువంటి ఇవన్నీ మీ చేతిలో పట్టుకున్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం? మన చుట్టూ ఏమైనా ఉంటే వేరే వాడిని పక్కది ఏమంటాం, లేదా ఏ పడితే అవన్నీ మనం ముట్టుకోం. ఉదాహరణ మనం మడి కట్టుకుని ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? మనం అవన్నీ ముట్టుకొని చూసారు, అలా మీ చేతులు ఇక్కడ ఈ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళ చేతులు అలాంటివి. సో ఇప్పుడు మీ చేతుల ద్వారా ఒక హై డివైన్ ఎనర్జీస్ మీ ద్వారా అలా ఫ్లో అవుతాయి. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవుతున్నారు. అప్పుడు ఈ చేతుల ద్వారా డైరెక్ట్గా ఈ చేతులు ఇలా పెట్టుకుని ఇలా చేస్తున్నట్టుగా మీ చేతుల్లో నుంచి ఒక ఆ వెలుగు అనేటువంటిది, ప్రేమ అనేటువంటి వెలుగు మీ చేతుల ద్వారా అలా ఫ్లో. ఈ చేతులతో మీరు అన్నదానం చేయండి, వాడు ఎంతో లాభం పొందుతాడు. ఉదాహరణకు మీరు అంటే వాడు ఊరికే కడుపు నిండడం ఒకటే కాదు, వాడి లైఫ్కి కావాల్సినటువంటి సెటిల్మెంట్స్ వెళ్ళిపోతాయి మీ చేతుల ద్వారా అన్నదానం చేస్తాడు. లేదా మీ చేతుల ద్వారా ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వండి ఊరికే ఉదాహరణకి, వాడికి మనీకి కావాల్సినటువంటి సొల్యూషన్స్ వాడికి ఏర్పడిపోతాయి. 10 రూపాయలతో తీరిపోతాయని కాదు, జస్ట్ గివ్ 10 రూపీస్ టు ద పర్సన్. ఇప్పుడు ఏమవుతుంది? వాడికి కావాల్సినటువంటి లైఫ్ సెటిల్మెంట్స్ మీ ద్వారా వెళ్ళిపోతుంటాయి. లేదా ఎవరికైనా వస్త్రదానం చేయండి, వాడి జీవితంలో వాడి వస్త్రానికి వెతుక్కోలేనటువంటి స్థితిలోకి వాడు వెళ్ళిపోతాడు. జస్ట్ మీరు ఒక వస్త్రం వాడికి ప్రసాదించారు అంతే, వాడి జీవితంలో ఎప్పుడు కూడా నాకు బట్టలు లేవన్నటువంటిది వాడికి ఉండదు. సో అంత హై ఎనర్జీస్ మీ చేతుల్లోకి దిగి వస్తాయి ఈ సాధనలో. అది మీరు చేయాలి ఇవన్నీ కూడా. సో కనుక దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు అంటే ఫర్దర్ ఇప్పటిదాకా అటెండ్ అయ్యారు సరే బాగుంది, మొదటి క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు కొంచెం బాగా పరమ గురువులకి లేదా మాస్టర్ సివి మాస్టర్ టీకే గారి వాళ్ళకి ఒక చాలా సమర్పణ చెంది మనం ఫర్దర్గా ముందుకు వెళితే దీనిలో అంతర్రహస్యాన్ని మనం చక్కగా దర్శనం అవుతాయి. లేకపోతే ఏమవుతుందంటే ఓన్లీ వర్డ్స్ సెంటెన్సెస్ మనతో మిగిలిపోతాయి, అది మనకు గుర్తుండదు, మనలో చెడిపోదు. ఫినిష్ అయిపోయింది, ఏం పర్పస్ ఏం సర్వ్ అవ్వలేదు. అదే కదా నా బాధ. నాకు తెలిసి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా చక్కగా పెట్టుకోండి. ఈ చేతులు ఇలా పెట్టుకొని వీడు ధ్యానం చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? లింకింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ద సోల్. అది చేసిన తర్వాత యువర్ హ్యాండ్స్ టు ద పేషెంట్. Then it stream of radiant love from the Ajna center directed through the medium of your hands to the patient. ఇవి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకుని ఇలా చేసేటికి ఇప్పుడు పేషెంట్ దగ్గరికి వెలుగు అనేటువంటిది అది. నెక్స్ట్ ద ఐస్ అండ్ అబౌవ్ 6 inches away from the face. In this way, the strip which is issuing from Ajna center becoming divided into two and pours out through the two hands. And pours out through the two hands. ఈ హ్యాండ్స్ ద్వారా హీలింగ్ ఎనర్జీస్ మీ చేతిలోకి వచ్చింది. నెక్స్ట్ దీన్ని జస్ట్ మీరు వాడికి పేషెంట్కి మీరు ఒక బొట్టు పెట్టినా సరే వాడికి తగ్గిపోతుంది, ఒక మందు పట్ల వాడికి ఇచ్చినా తగ్గిపోతుంది, లేదా వాడికి మీరు సేవ చేసినా వాడికి తగ్గిపోతుంది. తగ్గిపోవడం అంటే వాడికి ఏం జరగాలో అది జరుగుతుంది. ఒక హయ్యర్ సీక్రెట్ ఇదంతా. తగ్గిపోవడం అంటే చాలా ఈజీ ఈ ప్రొసీజర్ ఫాలో అవడం చేత. వాడు కొంచెం వాడికి అంటే వాడికి రోగం అన్నా వాడికి రోగ బాధ లేకుండా మీరు చేసేసిన వాళ్ళకి రోగం తగ్గడానికి మేబీ ఇట్ టేక్స్ అనదర్ వీక్ ఆర్ సమ్ టైమ్ ఆర్ 2 days ఆర్ 3 days ఆర్ 1 week ఆర్ 1 month, లెట్ ఇట్ బి. బట్ బాధ అనేటువంటిది మీరు తీసేసిన వాళ్ళు అయిపోతారు. బాధ తీసేసి రోగం ఉందనుకోండి, లైక్ అంటే ఏంటి, పేషెంట్ బెటర్ సిమ్టమ్స్ వర్స్, అలా మీరు చేసిన వాళ్ళు అవుతారు. హోమియోపతి ప్రిన్సిపల్గా చెప్పాలంటే పేషెంట్ బెటర్ సిమ్టమ్స్ వర్స్. సిమ్టమ్ వర్స్ అయితే మీరు పేషెంట్ బెటర్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత యూ కెన్ జస్ట్ రిలాక్స్ అంతే. అది మీకు వస్తున్నాడు, అది కదా రహస్యం ఇక్కడ. Of your hands to the patient. In doing this, fold the hands before the eyes. So out through the two hands, it is thus directed onto the patient. Visualize it as pouring out and sense the patient receiving it. And sense the patient receiving it. So you know, visualize it as pouring out and sense the patient receiving it. అంటే ఇలా పెట్టడికి ఆ వెలుగైనటువంటి చోట్ల నుంచి అలా దిగొచ్చి మీ నుంచి పేషెంట్కి అలా వెళుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేయండి అంటున్నారు. అంటే వెళుతుంది అంటారా? నిజంగానే మీరు విజువలైజ్ చేయండి, మీకు కనబడుతుంది అంటున్నారు కదా. ఇది ఎప్పుడైతే ప్రొసీజర్ చక్కగా చేసామో ఆటోమేటిక్గా మీకు అక్కడ ఫ్యాన్ తిరగడం జరుగుతుంది. బట్ వైట్ రూలాన్ని కరెక్ట్గా పెడితే ఫ్యాన్ తిరగడం జరిగిపోతుంది. అంతే ఇక్కడ కూడా జరగాల్సినటువంటిది. ఈ ప్రొసీజర్ మీరు చేసి పేషెంట్కి బెటర్ అవుతున్నట్టుగా మీరు ధ్యానం చేయండి, అంతే, ఇంకేం లేదు. యాజ్ యూ డూ దిస్, సే అలౌడ్ ఇన్ ఎ లో వాయిస్. ఇవన్నీ మంత్రాలు దయచేసి సపరేట్గా రాసుకోండి పుస్తకంలో.
ఇప్పుడు మళ్ళీ ఇంకొక మంత్రం ఇచ్చారు. ఈ లో వాయిస్లో ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. మే ద లవ్ ఆఫ్ ది వన్ సోల్, వన్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్, మే ది లవ్ ఆఫ్ వన్ సోల్ అంటే చోట్ల నారాయణుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన, మే ది లవ్ ఆఫ్ వన్ సోల్ అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి, అది వృషభ రాశి. మే ది లవ్ ఆఫ్ వన్ సోల్ అంటే ది సైన్ ఆఫ్ టారస్, అది చక్కగా చత్వారి శృంగా త్రయోస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసు అస్య, అది మంత్రం మనకి వృషభరాశికి ఇచ్చినటువంటిది. ఆ మంత్రాన్ని ధ్యానం చేయండి. వృషభరాశికి సంబంధించినటువంటి మీనింగ్ చదువుకోండి. సెకండ్ రేజ్కి సంబంధించినటువంటిది మంత్రాన్ని చదువుకోండి. ఈ మంత్రం ఒకటి చదువుకోవచ్చు మనం. దాన్ని ఇచ్చారు మనకి. అంటే ఏంటంటే ఎన్ని మంత్రాలు ఇచ్చేస్తున్నారు, ఏం చేయాలండి అని అనుకోకండి దయచేసి. ఉదాహరణకు బాగా ధనం ఉంది అనుకో, ఊరిని ఉదాహరణకి వాడు 2 కార్లు కొనుక్కొని ఇంకా ఎందుకంటే కార్లు అనుకుంటాడు, అనుకోడు కదా. ఇంకా లేటెస్ట్గా కార్స్ ఏవచ్చి అన్నీ వాడు కొనేస్తుంటాడు. వాడు ఇంటికి వెళ్ళి చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా 10 కార్లు 20 కార్లు ఉంటాయి, ఉండేది వాడు ఒక్కడే. మరి కార్స్ అని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా. వాడు ప్రశ్నించట్లేదే. మళ్ళీ ఇంకో కారు ఎప్పుడు కొందాం చూడమంటాడు వాడు. ప్యూన్ వాడు వాడు సెక్రటరీ, వాడు ఎలా అయితే వాడు అంత ఇదిగా ఉంటున్నాడు. మరి మంత్రాలు చోట్ల అంటే వెలుగుని లేదా ఈ శక్తిని వీటిని ఇది పొందడానికి మనం సంసిద్ధంగా మనం ధ్యానాన్ని కూర్చుంటున్నప్పుడు ఇన్ని మంత్రాలు ఇచ్చినప్పుడు లెటర్స్ యాక్సెప్ట్ ఇట్ అండ్ లెటర్స్ యూటిలైజ్ దోస్ మంత్రాస్. అది ఇక్కడ నా ఉద్దేశం. మే ద లవ్ ఆఫ్ ది వన్ సోల్ ఫోకస్డ్ ఇన్ దిస్ గ్రూప్ రేడియేట్ అపాన్ యూ మై బ్రదర్. సో లవ్ ఆఫ్ వన్ సోల్ అలా చోట్ల నుంచి అలా దిగి వస్తుంది. ఇది మన యొక్క దీంట్లో నుంచి ఇది ప్రవహిస్తుంది. రేడియేట్ అపాన్ యూ మై బ్రదర్ అనండి. పెర్మేట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఈ వెలుగు అనేటువంటిది ఈ గ్రూప్ నుంచి, మీ బ్రదర్ అంటే పేషెంట్, వాడు బ్రదరే మనకి. పేషెంట్ని బ్రదర్గా భావించండి, మీరు హీలింగ్ బాగా చేయగలుగుతామా. పెర్మేట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, వాడి యొక్క సమస్త దేహాణువులు అన్నిట్లోకి మనం పంపించేటువంటి వెలుగు అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది అంతా దేహం అంతా వ్యాపించాలి. హీలింగ్, సూతింగ్, స్ట్రెంగ్థెనింగ్ అండ్ డిసిపేటింగ్ ఆల్ దట్ హిండర్స్ సర్వీస్ అండ్ గుడ్ హెల్త్. ఇదంతా కూడా వాడి యొక్క దేహంలోకి అలా ప్రవహించేసి వాటిలో గుడ్ హెల్త్కి ఏదైతే అడ్డుగా ఉందో అదంతా పారద్రోలబడుగాక. అయితే ఇక్కడ ఎక్కడైనా డిసీజ్ వర్డ్ వాడారా, వాడలేదు చూసారా. అది హీలింగ్కి సంబంధించినటువంటి మెయిన్ సీక్రెట్. గుడ్ హెల్త్ ఎంజాయ్ చేయడానికి ఏదైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోవుగాక అన్నారు. ఇక్కడ గుడ్ హెల్త్ అన్నారు కానీ వాడిలో ఉన్న డిసీజ్ వెళ్ళిపోవుగాక అంటే డిసీజ్ని ధ్యానం చేసిన వాడు అవుతాం. తెలిసి మనం ఏమైనా ప్రార్థించాలో మన యొక్క నిత్య ప్రార్థనలో నాకు ఉండేటువంటి కష్టాలను పోగొట్టు స్వామి అనకండి. నేను చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మొత్తం ఎవ్రీడే, అది ప్రార్థన చేయండి. మీకు ఎప్పుడు ఉంటుంది సంతోషం. నాకు జబ్బు ఉండకుండా ఉండేట్టు చేయండి, నాకు బాధపడకుండా ఉండేట్టు చేయండి. ఇలా అంటుంటే ఇక బాధ మనలో పెరుగుతుంది. బాధని ధ్యానం చేయకండి, ఎప్పుడే ఆల్ ది టైమ్ ఐ షుడ్ బి వెరీ హ్యాపీ. అలాంటి ఆ, కోరి ఇది వరాన్ని నాకు ప్రసాదం, ఎప్పుడు నేను సంతోషంగానే ఉంటాను. అది అలా మీరు పోవచ్చు. సో ఇక్కడ కూడా అదే చెప్పారు, గుడ్ హెల్త్ రావాలి కూడా. సే దిస్ స్లోలీ డెలిబరేట్లీ, బిలీవింగ్ ఇన్ ద రిజల్ట్స్. బిలీవింగ్ ఇన్ ద రిజల్ట్స్ అన్నారు. నమ్మకం పెట్టుకోండి, మంత్రం చేశారంటే వాడికి రిజల్ట్స్ గ్యారంటీ వస్తాయి. ఒకటి ధ్యానం చేయండి. చాలా ప్రాక్టికల్ క్లాసెస్ మనకి ఎసోటరిక్ హీలింగ్కి, దీనికి అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఎసోటరిక్ హీలింగ్కి. ఇన్ ద రిజల్ట్స్ సే దట్ నో థాట్ పవర్ ఆర్ ద విల్ పవర్ ఎంటర్స్ ద స్ట్రీమ్ ఆఫ్ హీలింగ్ ఎనర్జీ. నో థాట్ పవర్ అంటే వేరే ఆలోచనలు ఏవి మీ బుర్రలోకి రానికండి. ఇది చక్కగా ఈ లవ్ ఆస్పెక్ట్ అంటున్నది అలా నిలబడేట్ చేసుకోండి. ఆర్ విల్ పవర్ ఎంటర్స్ ఇంటూ ద స్ట్రీమ్ ఆఫ్ హీలింగ్ ఎనర్జీ. ఈ హీలింగ్ ఎనర్జీలో కావాల్సింది ఏంటంటే ప్రేమే. థాట్ పవర్ వద్దు, విల్ పవర్ వద్దు. విల్ పవర్ తోటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ తర్వాత చెప్పుకుందాం ఫస్ట్ డే తోటి. దాని గురించి విల్ ఆస్పెక్ట్ కాదు, ఇది కావాల్సింది లవ్ ఆస్పెక్ట్. ఈ పాయింట్లో నా ఉద్దేశం అది నుంచి కేవలం విల్ ఆస్పెక్ట్ కాకుండా ఓన్లీ లవ్ ఆస్పెక్టే ఇక్కడ మీరు ఆ ఎనర్జీస్ మాత్రమే ఇక్కడ చేయండి. బట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ రేడియేటింగ్ లవ్. ఓన్లీ రేడియేటింగ్ లవ్ కావాలి మీకు. నేను మీ పక్కనే వాడు ఉంటే వాడికి ఇది కాకుండా ఇక్కడి నుంచి వాడు ఎక్కడున్నా సరే మీ నుంచి వాడికి ఈ జబ్బు తగ్గిపోవడానికి కావాల్సినటువంటి శక్తి అంటే మీ నుంచి వాడికి వెళ్ళిపోవాలి. చాలా హయ్యర్ సీక్రెట్స్ చెప్తున్నారు. రేడియేటరీ లవ్ అన్నారు దాన్ని.
The use of the visualizing faculty and of the creative imaginations plus a sense of deep and steadfast love will keep the mind and the will in abeyance. Will keep the mind and the will in abeyance. పరిపూర్ణమైన ప్రేమ ఉన్న చోట ఇక వేరేది ఉంటుంది, అది మాత్రమే పెట్టుకోండి. The use of the visualizing faculty and of the creative imaginations plus a sense of deep and steadfast love. Creative imagination, తర్వాత a sense of deep and steadfast love, ఇది మాత్రమే ఉండాలి వీడికి. Will keep the mind and the will in abeyance. మైండ్ పూర్తిగా అదే నిండబడి ఉంటుంది, ఇంకా వేరేది ఉండదు, అదే సాధనగా కలిగి ఉంటాడు వీడు. I would emphasize the urgent necessity for complete silence and reticence in relation to all healing work. సైలెన్స్ అన్నవాడు వాడారు, బాగా గుర్తుపెట్టుకోండి. క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు బాగా సైలెన్స్ అంటున్నది బాగా, అంటే విత్ రెస్పెక్ట్ టు ద క్లాస్, నాట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ లైఫ్. ఐఎమ్ సేయింగ్ క్లియర్లీ, చాలా సైలెన్స్గా ఈ సబ్జెక్టును మీరు స్వీకరించండి. సైలెన్స్గా దీన్ని ఎంతగా మనం చేస్తే అంత దీని యొక్క ఇది ఉంటుంది. ఉదాహరణకి 10 గ్రాముల బంగారం నేను కొనుక్కొచ్చుకున్నాను అనుకోండి, అది క్లాస్లో చెప్పాను కదా, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అది ఎలా అయితే విలువైంది నేను లోపల దాచిపెట్టుకుని క్లాస్కి వచ్చి కూర్చున్నాను, అలా ఇది చాలా ఎసాటరిక్ హీలింగ్ సబ్జెక్ట్. ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డివైన్ సబ్జెక్ట్. దీన్ని సైలెన్స్గా స్వీకరించండి, ఎవరితోటి డిస్కస్ చేయకండి, దయచేసి పాయింట్స్ ఎవరితో మాట్లాడకండి, అంతే. సింప్లీ ఇట్ ఈస్ టు యువర్ హార్ట్, అంతే, దట్స్ ఇట్. ఒక హయ్యర్ సీక్రెట్స్ పరమగురు మీ హృదయంలో మీకు అందించేశారు, దాన్ని ఎలా మీరు వాడతారనేటువంటి చెయ్యండి దయచేసి. ఇక్కడ ప్రాక్టికల్ క్లాస్, ఇక్కడ ఈ సీక్రెట్స్ని తీసుకుని మీరు ప్రాక్టికల్గా వాడటం అంటే చేయండి తప్పితే ఇది చాలా ఉన్నాయండి సీక్రెట్స్, ఇది దయచేసి అలా చేసేకండి. ఆయన మంచి హీలింగ్ క్లాస్ ఉంటుంది, నువ్వు కాంటే అటెండ్ అంతే చెప్పండి వాడికి. వాడు నిజంగా అటెండ్ అవ్వాలనుకుంటే ఆయన పిలుస్తాడు, వాడు అటెండ్ అది వేరే విషయం, మీకు సంబంధించిన విషయం కాదు. మీరు కాంటే యూ కెన్ ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ టు అదర్స్, బట్ యూ కెనాట్ లీక్ ద సీక్రెట్స్ టు అదర్స్. యూ కెన్ ఇంట్రడ్యూస్, నో ఇష్యూ, అంతే. సో చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఒక అర్జెంట్గా మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తానని అంటున్నారు హీలింగ్ వర్క్కి సంబంధించినది. నెవర్ లెట్ బి నోన్ బై ఎనీ వన్ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మేనర్. నెవర్ లెట్ బి నోన్, మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియని కానీ నెవర్ లెట్ బి నోన్ టు ఎనీ వన్. ఈ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు తప్పితే రెండో వ్యక్తి, ఇక్కడ మూడో వ్యక్తి కాదు, రెండో వ్యక్తికి తెలియని కానీ. ఇది చాలా ఫాలో అవుతాయి. ఎంసీ అంటే అది ఆ సీక్రెట్. ఇది సీక్రెట్ క్లాసెస్ ఎలా అయితే థియోసాఫికల్ సొసైటీలో వాళ్ళు తర్వాత మనకి ఉంటాయి ఎంసీ క్లాస్ అంటాం చేసారా, అది ఎలా అయితే ఫాలో అవుతామో అందుకే దీని పేరు కూడా ఎంసీ క్లాస్. ఫాలో అయ్యేటంటే వాళ్ళు చాలా సీక్రెట్స్ వాళ్ళ లైఫ్లో ఉండాలి. చాలా సీక్రెట్స్ అంటే పర్సనల్ లైఫ్ నేను మాట్లాడట్లేదు, దయచేసి అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ విత్ యువర్ సాధనా లైఫ్ ఐఎమ్ స్పీకింగ్. హయ్యెస్ట్ సీక్రెట్గా ఉండండి చాలా, అంతే. సో ఎవరితోటి డిస్కస్ చేయకండి అని చెప్పేశారు ఆయన. అండ్ నెవర్ మెన్షన్ టు ఎనీ వన్ ద నేమ్స్ ఆఫ్ దోస్ యు ఆర్ సీకింగ్ టు ఎయిట్. ఎవరి దగ్గర కూడా మీరు ఎవరికైతే హీలింగ్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు కానీ పలానా వాడు ఏమీ మాట్లాడకండి. మీరు మాట్లాడకుండా ఉంటే చాలా బాగా జరుగుతుంది. మాట్లాడితే వాడికి రోగం పెరుగుతుంది. అయ్యోనండి పలానా వ్యక్తి అండి వాడు చాలా జబ్బుగా ఉన్నాడండి అని అనుకున్నట్టుగా అవుతుంది, వాడికి రోగం మల్టిపుల్ అవుతుంది. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నంతసేపు వాడు రోగం గురించి మాట్లాడుతున్నారు కానీ వాడికి హీలింగ్ ఎలా పంపించాలన్న విషయం లేదు, కన్స్ట్రక్టివ్ లేదు, అక్కడ డిస్ట్రక్టివ్ వర్డ్స్ యూజ్ లేదు. బాగా తెలుసుకోండి అందు గురించి. ఎప్పుడూ కూడా ఎవరి గురించి మీరు హీలింగ్ చేస్తున్నారో ఆ విషయాలు మీకు తప్పితే వేరే వాడికి తెలియకూడదు. ఈ మెటేకార నెక్స్ట్ మెట్ చెప్తున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరికి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రొసీజరు ఇవి తెలియనికండి, కానీ మీరు అంతర్ముఖ సాధన అంటే జాతి చేసుకోవాలి. అంతర్ముఖ సాధన లేకుండా ఎవరికి చెప్పొద్దనగా మనం కూడా మర్చిపోయి కూర్చుంటే కథ లేదు ఇక్కడ. కథ జరగాలి అంటే చాలా సీక్రెట్గా జరగాలి కథ. ఎలా వాడు చేస్తున్నారు వాడు చూడండి, అంత అద్భుతంగా వాళ్ళు ఆర్మీ పీపుల్ వాడు వాడి దగ్గర బాంబు వేసి వాడు వచ్చేంత వరకు బాంబు వేసిన వాడికి తెలియదు, వేస్తున్న వాడికి కూడా ఆ బటన్ పలానా చోటకి వెళ్ళి వస్తాలని వాడికి అంతే. ఎవరికైనా తెలియని కూడా ఎంత సీక్రెట్గా వాళ్ళు ఎలా అయితే చేస్తారో. ఏంటంటే అన్ని సీక్రెట్స్ అంటే ఆ సీక్రెట్లు అయితే అక్కడ పని అవ్వదు, బాబు పెట్టుకో. సీక్రెట్ అక్కడ ఎలా అయితే అవసరమో అలా ఈ కార్యక్రమం కూడా హీలింగ్ క్లాస్ కూడా సీక్రెసీ చాలా అవసరం. అక్కడ అంత అవసరం, ఇక్కడ అంత అవసరం అండి. అక్కడ ఇంకా కనీసం నడిపే వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళందరికీ 10 మందికైనా ఈ సీక్రెట్ తెలియాలేమో, కానీ ఇక్కడ 10 మంది కాదు ఒక్కడికే తెలియాలి. ఆ వడవడంటే వీడే, వేరేడికి తెలియకూడదు అసలు సీక్రెట్.
అది ఇక రహస్యం. అర్థమైందా అండి? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందాక చెప్తున్న క్లాస్ జాగ్రత్తగా స్టెప్స్ అన్ని నేను చెప్పుకొని వచ్చిన స్టెప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అయిపోవాలి. మళ్ళీ నేను రిపీట్ చేయను. సో ఇందాక చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే గ్రూప్గా మీరు అందరూ లింకప్ అవ్వండి అన్నారు, కానీ గ్రూప్లో మీరు పాయింట్ పెట్టండి అని చెప్పలేదు మీకు. ఏంటి పలానా పేజీని మనం హీల్ చేద్దాం మీరు అందరూ కూడా చెప్పలేదు, ఆ పాయింట్ అనలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అదే జాగ్రత్తగా ఈ పేజీలు మళ్ళీ చదువుకొని మళ్ళీ జాగ్రత్తగా హీలింగ్ చేయాలి మనం. బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. యూ సీక్ టు యు ఆర్ సీకింగ్ టు ఎయిడ్ అన్నారు. డు నాట్ డిస్కస్ ద పేషెంట్ అండర్ ట్రీట్మెంట్ ఈవెన్ అమాంగ్ యువర్ సెల్స్. అంటే ఏంటి అమాంగ్ యువర్ సెల్స్ అంటే ఏంటి? మీ మనసులో కూడా మీరు ఆ డీటెయిల్స్ డిస్కస్ చేయకండి. అంతేనండి అర్థం. అది ఇంక ఇప్పుడు వెళ్ళండి, మీరు ఏ లెవెల్కి వెళ్ళి మీరు పేషెంట్ని ధ్యానం చేయాలి, ఏ లెవెల్లో వెళ్ళి పేషెంట్కి వెలుగు అనేటువంటిది అందించాలి. డు నాట్ డిస్కస్ ద పేషెంట్ అండర్ ట్రీట్మెంట్ ఈవెన్ అమాంగ్ యువర్ సెల్స్. సో మీరు వాడికి కావాలంటే హీలింగ్ ఎనర్జీ వాడిని జస్ట్ స్మరించుకొని వదిలేసేయండి. జస్ట్ మీ గ్రూప్ తోటి వీళ్ళతో కూడా ఇవి డిస్కస్ చేయకండి. జస్ట్ అలా స్మరించి వదిలేసాం. ఇది మీరు చేయవలసిన విషయం. If this basic rule of silence is not kept, it will indicate that you are not yet ready for this work and should discontinue it. ఇది మీరు చేయలేమనుకుంటే చక్కగా పుస్తకం మూసేసి మీ పనిలో మీరు చేసుకోండి. చాలా అంటే దీని గురించి ఇంకొంచెం ఇన్స్ట్రక్షన్స్ నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకా గట్టిగా చెప్తాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఫర్దర్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఫాలో అవ్వలేము అని అనుకునే వాళ్ళు దయచేసి మానేసేయండి. ఏం పర్వాలేదు, మన మాస్టర్ గారు ప్రేయర్ ఇచ్చారు, వేరే సాధన ఇదంతా ఇచ్చారు, అదంతా వేరు. కానీ ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడు మాత్రం ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలంటే ఈ షుడ్ హ్యావ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాడు చాలా చాలా అవసరం. అందుకే ఆ సీక్రెట్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇక్కడ చెప్తున్నటువంటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే discontinue it work and should discontinue it అన్నారు. This injunction is far more important than you can realize. చాలా ముఖ్యం. అంటే దీని యొక్క ముఖ్యత మనం భావించేదానికన్నా ఎంతో ముఖ్యమైనటువంటిది. అందు గురించి ఈ క్లాస్ ఇది పురాణ కాలక్షేపం మాత్రం కాదని అనుకోకండి. పురాణ కాలక్షేపం కాదు ఇది, అస్సలు అస్సలు కాదు. పురాణ కాలక్షేపాలు చాలా ఉన్నాయి. అంటే భాగవతం పురాణ కాలక్షేపం అంటే భాగవతం చదువుకోవడం ఇలాంటివి అదిదో కాసేపు మనసుకు వింటున్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. మనస్సు వాసుదేవుడి మీద సమర్పణ అవుతుంది. అది దట్ ఈస్ కాల్డ్ పురాణ కాలక్షేపం. అది కాదు ఇక్కడ క్లాస్. అసలు క్లాస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అది అందు గురించి ఎవరైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేరో వాళ్ళు దయచేసి నిర్మోహమాటంగా క్లాస్ నుంచి వెళ్ళిపోవచ్చు, నిర్మోహమాటంగా గ్రూప్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా అంటే వాళ్ళు గ్రూప్ నుంచి వెళ్ళిపోయారు కదా అని గ్రూప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది వస్తాను అనుకోకండి. అది కూడా చాలా చెప్తున్నాను. ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఫాలో అవుతారో హయ్యర్ గ్రూప్ ఒకటి ఉంటుంది, హయ్యర్ సబ్జెక్టు లెవెల్లో. ఆ గ్రూప్లోకి మనం అడ్మిషన్ ఇచ్చేది వాళ్ళు. ఫిజికల్గా మనం క్లాస్ పెట్టుకున్న ఆ గ్రూప్లోకి అడ్మిషన్ మనకి ఇవ్వాలి అంటే మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఆ గ్రూప్లోకి అడ్మిషన్ ఇస్తారు వాడు మనకి. అది అందు గురించి ఆ రూల్స్ మనం చాలా పకడ్బందీగా ఫాలో అవుదాం. అది నా ఉద్దేశం. ఇంత గట్టిగా నేను చెప్పడం లేదన్నా. లెట్ us సబ్మిట్ టు ద రూల్స్ దట్ మాస్టర్ జ్వాల్కోల్ ఈస్ లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. తర్వాత ఏమంటున్నారు? ఇండికేట్ దట్ you are not yet ready for this work and should discontinue it. This injunction is more important than you realize. For speech and discussion not only tend to deflect and dissipate force, but violate a fundamental rule which all healers are trained. ఏంటి మనందరం కూడా ఫండమెంటల్లీ ట్రైన్డ్. వాక్ని ఎక్కువ వాడేకండి. హీలింగ్ జరగాలంటే వాక్ని ఎక్కువ వాడకండి. చాలా ఇట్స్ హ్యావింగ్ హై పవర్. నేను మీలో ఉంటుంటే ఎనర్జీస్ అంతా కూడా మీ వాక్ ద్వారా బయటకు వచ్చేస్తుంటాయి. అందు గురించి ఎనర్జీస్ ఒక పాజిటివ్ వైబ్స్గానే వెళ్ళాలి. తిట్టాడు మనం తిట్టేశాడు, ఓకే, మీ నుంచి ఒక వాక్ వాడికి వెళ్ళింది అనుకోండి, వాడు భస్మైపోతాడు. జాగ్రత్త, అది మీకు చెప్పేటువంటి విషయం. అంత పదును ఉంటుంది మీ వాకులో. వాడి వాకులో అంత పదును ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద పోయేవాడు వాడు ఇష్టం బండి నడిపి పోరా అని మన అన్నాడు అనుకోండి, ఊరికే మన కోపం వాడు పోరా అంటే మనకేం తగదు. ఊరికే ఒక గుడ్డుతో మన మీద తీసాడు అనుకోండి, మనకేం తగ్గుతుంది, ఏం తగదు. అదే మనం వాడిని అన్నాను అనుకోండి, మన గన్ నుంచి బుల్లెట్ వెళ్ళిపోతుంది. వాకుకి రోజు గాయత్రి చేసుకునే వాళ్ళు, సాధన చేసుకునే వాళ్ళు, క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి వాక్కి అంత పదును ఉంటుంది. అందు నుంచి వాక్ని చాలా డబ్బు కన్నా జాగ్రత్తగా వాడండి అని చెప్తాడు. ఒక పిసినారి డబ్బు ఎలా అయితే వాడతాడో అలా మీ వాక్ని వాడండి అని చెప్పి మనకి ఇనిషియేషన్ సోలార్లో చెప్పారు ఆ ఇన్స్ట్రక్షన్. అందు గురించి మళ్ళీ మనం చెప్పక్కర్లేదు. ఓకే, జస్ట్ మీకు ఇది జస్ట్ ఫర్ స్పీచ్
and violate a fundamental rule which all healers are trained to keep, and even the medical profession on the physical plane follows the same general procedure. అందుగురించి మెడికల్ ప్రొఫెషన్గా ఉన్నటువంటి వాడు కూడా ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, చక్కగా సైలెంట్గా వాళ్ళు ఏం చేయాలో చేసుకోవాలి అంటారు. మిగిలిన మాట్లాడంతా వేరే వాడు మాట్లాడతారు. నేను వీటి నుంచి ఎనర్జీస్ అంతా కూడా చాలా చక్కగా వెళ్ళాలి, అంతా కూడా చాలా హయ్యర్ సీక్రెట్స్ చక్కగా ఈ విషయాలు మనకి ఆయన చెప్తున్నప్పుడు మనం ఇవాళ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పక్కాగా ఫాలో అవ్వండి. దయచేసి ఎవరైనా వీలైతే క్లాస్లో అటెండ్ అవుతున్న వాళ్ళు ఈ రూల్స్ అన్ని కూడా గ్రూప్లో పెట్టేసేయండి. దానికి చిన్న ఏంటంటే అది పెడితే ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళే క్లాస్ అటెండ్ అన్నటువంటి పాయింట్ మనం పెట్టేద్దాం. ఈ ఎలా అయితే సరే మనకి వృశ్చిక రాశి ఎండ్ అయిపోయి మన ధనుసు రాశి ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించినటువంటి పాయింట్ ఒకటి మీకు చెప్పేస్తాను. ఈ ధనుసు రాశి ప్రారంభంలో మనం ఎప్పుడు కూడా ఆ, ఆ, మానేసే వాళ్ళు లేదా ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళని తీసేసి మనం రెగ్యులర్గా కంటిన్యూ అయ్యే వాళ్ళని మన క్లాస్లో పెట్టుకుని ముందుకు ప్రొసీడ్ అవుతుంటాం. దానికి సింబాలిక్గా ఈసారి ధనుసు రాశికి సంబంధించిన సింబాలిక్గా మనం తిరువண்ணామలలో క్లాసెస్ పెట్టుకున్నాం. అందరూ కూడా దయచేసి ఫీల్ ఇట్ ఇస్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ. అది మాత్రం అంతవరకు నేను చెప్తాను. అక్కడ ఏం మాట్లాడతాను ఏం వస్తుంది అనేటువంటిది ఏం నేను చెప్పను. ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మీరు ఆ క్లాసెస్ మాత్రం అటెండ్ అయ్యి, అంతమించి నేను ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. అది అటెండ్ అవ్వడం చాలా ఇది మనకి ఒక బ్లెస్సింగ్. అది మనకి అందు గురించి అది అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వాడుకోండి దాన్ని. ఇది అది మీరు చేసుకోండి. ఇంకొంచెం దీనికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గ్రూప్లో పెట్టేసేయండి ఎవరైనా దయచేసి. దాని గురించి చిన్న కామెంట్స్ ఒకటి పెట్టేస్తాను నేను. రేపు కూడా ఒకసారి క్లాస్లో మనం ఈ పాయింట్స్ చెప్పుకొని మనం ఫర్దర్ క్లాస్కి వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.